మే 3న జరిగిన నీట్ ఎన్ఈటీ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం ముందే లీక్ కావడంపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ఎన్ఈటీ యూజీ పేపర్ లీక్ కుట్రను సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. పరీక్షకు ముందుగానే కెమిస్ట్రీ ప్రశ్నలు బయటకు వచ్చాయని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని నిర్ధారించింది. ఒక్కో పేపర్ను 28 లక్షల నుండి రూపాయలు 30 లక్షలకు కోచింగ్ సెంటర్లు, హాస్టల్ నిర్వాహకులు అక్రమంగా విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. నీట్ పేపర్ లీక్ కుట్రకు సంబంధించిన ప్రధాన ముఖ్యాంశాలు. లీకేజీ నెట్వర్క్ ఎలా జరిగింది? ప్రధాన సూత్రధారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. అంతర్గత సిబ్బంది సహాయంతోనే పేపర్ ముందే బయటకు వచ్చినట్లు సీబీఐ అనుమానిస్తోంది. లంచాలు, డీల్స్, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం వంటి కీలక ప్రశ్నల సమాధానాల కోసం రూపాయలు 5 లక్షల వరకు లంచాలు చేతులు మారినట్లు దర్యాప్తులో తేలింది. కోచింగ్ మాఫియా భారీగా డబ్బులు వసూలు చేసి పరీక్షకు కొన్ని గంటల ముందే ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రశ్నపత్రాలను చేరవేసినట్లు తేలింది. కీలక నిందితుల అరెస్ట్ సీబీఐ జరిపిన దర్యాప్తులో ఊహించని వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. బ్యూటీషియన్ పాత్ర. మహారాష్ట్రలోని పుణెకు చెందిన మనీషా వాథ్మారే అనే 46 ఏళ్ల బ్యూటీషియన్ ఈ లీకేజీ నెట్వర్క్లో అత్యంత కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. అధ్యాపకుల అరెస్ట్. ఆమెతో పాటు పివి కులకర్ణి అనే రసాయన శాస్త్ర ప్రొఫెసర్ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ గుర్తింపులు. శుభం ఖైర్నార్ అనే మరో ప్రధాన నిందితుడు నకిలీ ఐడెంటిటీలతో చలామణి అవుతూ ఈ కుట్రకు సహకరించినట్లు విచారణలో రుజువైంది. ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ దుమారం. పార్లమెంట్లో చర్చ. ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో చట్టసభల్లో సమగ్ర చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. నిరసనలు. ఈ లీకేజీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భారీ ఆందోళనలు, బంద్లు చేపట్టాయి. ఈ వీడియో వివరణ మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సర్ఫీ సోషియో స్టోరీస్కు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి.